విజయవాడలో ఎంతమంది రమా కట్ పీసెస్కి వెళ్ళారో లేదో చెప్పడం మర్చిపోవద్దు. మేమైతే ఇప్పుడు రమా కట్ పీసెస్కి ఫ్రీ బస్సులో అయితే ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. సో బస్ అయితే చాలా ఖాళీగా ఉంది, కానీ హవితోటి అయితే పెద్ద సాహసం అని చెప్పాలి. అలా దిగేమో లేదు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కనే పానీపూరి తిందామని చెప్పి అయితే తీసుకున్నాం. నాకైతే అంత టేస్ట్ నచ్చలా, మా వదినకి అయితే నచ్చిందంట. నాకు దీప్తికి ఓకేగా ఉంది. హవి కొత్త పూరీలు ఇస్తే తింటా కూర్చున్నాడు. ఇంతకీ మేము బస్ దిగి చాలా దూరం లోనికి నడుచుకుంటూ వెళ్ళాం. ఈ బేసెంట్ రోడ్లు అన్నీ తక్కువకి దొరుకుతాయి, చూసి అన్నీ కొనుక్కోవాలనిపించింది కదా. సో వీళ్ళందరూ నడుస్తున్నారు. రవి అన్నయ్య హవిని హ్యాండిల్ చేశారు. నేనైతే ఎత్తుకోలేదు. అవి అస్సలు ఉండట్లేదు. అబ్బా అటు తిరిగి ఇటు తిరిగి దారి కూడా మిస్ అయిపోయి చాలాసేపు తిరిగిన తర్వాత ఫైనల్గా మాకు రమ్మ ఫ్యాబ్రిక్స్ అయితే కనిపించింది. సో మీ అందరికీ తెలుసు కదా, మా పెద్ద ఆడబడిచి అయితే బ్యాగ్ స్టిచ్ చేస్తుందని చెప్పి. సో ఇక్కడైతే ఆఫర్ ఉందని చెప్పి అయితే వచ్చాం. సో వీడియోలో చూసినట్లయితే అంత మంచి ఫ్యాబ్రిక్స్ లేవు, అంటే అయిపోయినాయో మరేమో తెలీదు. సో ఉన్నట్లోనే మేము కొన్ని అయితే తీసుకున్నాం. ఏమేమి కలర్స్ తీసుకున్నామో కూడా చూపిస్తాను. ఈ హవి మాత్రము కింద ఫ్లోర్కున్న మురికి అంతా అంటించుకున్నాడు. సో పిల్లలతో కానీ మనం బయటకు వెళ్ళామంటే మన జీవితం మీదే మనకు విరక్తి తెప్పిస్తారు. ఇంట్లో వదిలేసి వెళ్ళడానికి ఏమో మా అత్తయ్యకే బాగుండట్లేదు, ఇంక మా అత్తయ్య మీద వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు. మొత్తానికి ఇదిగోండి ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాం. సో మొత్తం ఎన్ని తీసుకున్నామో కౌంట్ చేసి చెప్పండి. రమా ఫ్యాబ్రిక్స్లో క్లాత్స్ అయితే సూపర్గా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి.